ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డేకి విష్ చేసినందుకు. థ్యాంక్ యూ అనేది నిజంగా చిన్న వర్డ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు నా బర్త్డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇది నాకు చాలా 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 స్పెషల్ అండ్ కెనడాలో నేను జరుపుకునే ఫస్ట్ బర్త్డే. స్పెషల్ ఎందుకు అంటే నాకు ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఏదో ఒకటి స్పెషల్గానే చేస్తారు, పిల్లలు హస్బెండ్ ముగ్గురు కలిసి. అయితే ఈసారి ఆ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డబల్ చేసుకుంటున్నారు మా ఆయన ఇక్కడ. నాకు తెలియకుండా ఒక మెనూ ప్రిపేర్ చేసుకున్నారు. అది నాకు ముందు రోజు తెలిసిందిలేండి, బర్త్డేకి ముందు రోజు. యాక్చువల్లీ ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఎ సర్ప్రైజ్, బట్ నా దగ్గర ఏం దాచలేరు కాబట్టి నాకు అది తెలిసిపోయింది. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే నాకు ఎన్ని ఇయర్స్ వస్తున్నాయో అన్ని రెసిపీస్ చేయాలి అనుకున్నారు. 1, 2 పోనీ 10 అలా వేసుకుంటే ఓకే, బట్ ఎన్ని ఏళ్ళు ఉన్నాయి నాకు అన్ని రెసిపీస్ చేయాలనుకుంటున్నారు. మరి అన్ని రెసిపీస్ చేయాలంటే మనకు ఆ రోజు ఆ కొద్దిగా టైంలో సరిపోదు కదా. ముందు రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు నాకు ఆ ఎఫర్ట్స్ని చూస్తుంటే నాకే జాలీగా అనిపించింది. అంటే అంతసేపు కిచెన్లో నిలబడి చేసి నాకు రావద్దని చెప్పారు కిచెన్లోకి, కానీ ఏమీ రాకూడదు, ఓన్లీ సోఫాలో కూర్చొని నీకు నచ్చిన పని చేసుకో అని చెప్పారు. నేను వచ్చి హెల్ప్ చేస్తాను కూడా నాకు చేయలేదు. చేసావా? అది కూడా ఒక రెసిపీయా? ఎందుకే అన్ని చేస్తున్నావు? అదే నువ్వు ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నావు కదా నా ఏజ్ని కదా. డైరెక్ట్గా చెప్తే నేను కోపడతానని ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఏం అక్కర్లేదు, నేను అసలు అన్నీ చూపించను. నాకు కావాల్సినవి మిస్ చేస్తాను, నాకు కావాల్సినవన్నీ చూపిస్తాను, అవసరం లేనివన్నీ స్కిప్ చేస్తా. ప్రేమగా చూపిస్తున్నావు కదా నా వయసుని. నోట్తో చెప్తే తిడతానని ప్రేమగా చెప్తున్నావు కదా. ఓకే, మా ఇంట్లో నా బర్త్డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ. నేనేమో తలస్నానం చేసి దీపారాధన చేసి ఇంకా బ్రేక్ఫాస్టే అనమాట. కొంచెం జీరా వాటర్ తాగిన ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఒక్క పని కూడా చేయలేదండి. ఇలా చూస్తూ కూర్చొని తినడమే అయిపోయింది నా పని అంతా ఆ రోజు. నా డైట్ మొత్తం గోవిందా. అండ్ అసలు ఇంకా మేజర్ హిట్ రెసిపీ ఏంటి అంటే ఈ రస్మలై. యాక్చువల్లీ ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది ఈ రస్మలైకి, అది చెప్తాను. అంతలోపు ఈ రస్మలై ఎలా చేశారో నేను చెప్తానండి. 1 లీటర్ మిల్క్ తీసుకున్నారంట. దాంట్లోకి అవి బాగా పొంగిన తర్వాత ఒక 1 or 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేశారు. సో ఫస్ట్ పన్నీర్ లాగా చేస్తారు కదా దీంట్లో, సో అది తయారు చేస్తున్నారు. ఇది అసలు పెద్ద ప్రాసెస్. మామూలుగా అయితే హోమ్ మేడ్, నేను అన్నాను, నాకు ఇది చెప్పినప్పుడే నేను అన్నాను ఇది ఇంట్లో చేయడం వద్దులే, ఎందుకు రస్మలై బయటనే దొరుకుతుంది కదా దాంతో చేసుకుందాంలే అని. యాక్చువల్లీ రస్మలై కేక్ చేయాలి అనుకున్నారు. నేను అడిగాను, నాకు ఇష్టం అని చెప్పి ఆ కేక్ చేయాలన్నారు అనుకున్నారు. సో నేను అప్పుడే చెప్పాను, ఇంట్లో ఎందుకు చేసుకోవడం, బయట నుంచి తెచ్చుకుందాం కదా అంటే, వద్దు నేను ఇంట్లోనే చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఎంత లెంతీ ప్రాసెస్ అంటే ఇది, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో దీన్ని విరిగిపోతాయి పాలు లెమన్ జ్యూస్ వేయగానే. సో దాన్ని ఒక క్లాత్లోకి వడగట్టేసుకొని కొంచెం చల్ల వాటర్ వేసేసి గట్టిగా హ్యాంగ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో అలాగా ఒక 30 to 40 minutes అలానే పెట్టాలంటే, ఇంకా దాన్ని కదిలియకూడదు. అది అయ్యేలోపు ఈ రబ్డీ ఉంటుంది కదా దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ వాటర్ యాడ్ చేశారు, వాటర్ కాదు మిల్క్, అది కూడా 1 లీటర్ తీసుకున్నారు. దాంట్లోకి షుగర్ కావాల్సినంత యాడ్ చేశారంట. దాంట్లోకి సాఫ్రన్ ఉంటుంది కదా అది యాడ్ చేసి ఇంకా దాన్ని అలా కలుపుతూనే ఉండాలంట. కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని హాఫ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలంట. సో ఇది చేసేటప్పుడు నేను వచ్చాను, రసగుల్లా చేసేటప్పుడు రాలేదు, కానీ రస్మలై చేసేటప్పుడు నేను కొంచెం వచ్చి అలా కలిపానండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది నా హ్యాండే. సో ఒకవైపు ఏంటంటే పన్నీర్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా వాటర్ అసలు ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత మనం బాగా ఒక 10-15 నిమిషాల పాటు చేత్తో బాగా కలిపేసుకోవాలి, నీట్ చేసుకోవాలన్నమాట దాన్ని.
సో అప్పుడే మనకి రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుందంట, విరిగిపోకుండా అండ్ స్పాంజీగా వస్తుంది. ఈలోపు ఇది పొంగకుండా చూసుకోవాలి. ఇలా సైడ్స్ అండ్ స్క్రేప్ చేస్తూ మనం హాఫ్ అయ్యేంత వరకు కొంచెం థిక్గా అవుతుందన్నమాట మిల్క్. ఇంకా థిక్గా అయింది అనుకోండి అది పాలకోవా అవుతుంది. అలా కాకుండా కొంచెం హాఫ్ అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది ఇది. అండ్ ఒకవైపు ఏంటంటే ఇది షుగర్ సిరప్ రసగుల్లా చేసుకోవడానికి ఫస్ట్ దీనికి 1 కప్పు షుగర్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేశారు. దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అండ్ అది షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ ఏంటంటే రసగుల్లా షేప్లో చేసుకుంటున్నారనమాట, కొంచెం ఫ్లాట్గా. సో వాటిని ఈ బాయిలింగ్ వాటర్లోకి షుగర్ సిరప్లోకి యాడ్ చేసి కుక్ చేస్తున్నారండి. ఇక్కడ బాగా కుక్ చేయాలి, అవి కొంచెం బాగా ఉబ్బుతాయి అన్నమాట, వెంటనే కావు. గులాబ్ జామున్ లాగా అయితే అస్సలు కాదు. అలాగా స్టవ్ ఆన్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి వాటిని. మనకు అర్థమవుతుంది, ఒక 15 to 20 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే అవి పొంగుతాయి, షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ రసగుల్లాలన్నీ తీసుకొని ఒక బాక్స్లో అరేంజ్ చేసేసుకొని దాంట్లోకి రబ్డీ వేసేసుకుంటే మనకి రస్మలై అనేది రెడీ అవుతుంది. సూపర్ టేస్టీగా ఉంది. కాకపోతే దీన్ని రెడీ చేసుకొని వెంటనే తినకూడదు, కొంచెం టైం పడుతుంది. మేమైతే 1 డే అలానే, అంటే ముందు రోజు చేశారు, నెక్స్ట్ డే తిన్నామన్నమాట. అండ్ ఆ రోజు సేమ్ డేనే ఇంట్లోనే హోమ్ మేడ్ గులాబ్ జామున్ కూడా చేశారు. సూపర్ టేస్టీగా ఉంది ఇది. అండ్ దీంతో రస్మలై కేక్ కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఫస్ట్ అయితే ఈ కేక్ ఈవినింగ్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ అయితే రెసిపీస్ చేస్తున్నారు. రెసిపీస్ లిస్ట్ కూడా ఎన్ని పెట్టుకున్నారు, 32 ఐటమ్స్ పెట్టుకున్నారు. నేను 31 కదా, అయినా 32 ఐటమ్స్ పెట్టుకున్నారు. ఇక నేనైతే తను అన్నీ ప్రిపేర్ చేసే లోపు నన్ను రెడీ అయ్యి రమ్మన్నారు, అందుకే నేను ఈ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను. ఈసారి నేను ఒక కస్టమైజ్డ్ లెహంగా వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇష్యూ క్లోజెట్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పేజ్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. మీకు ఎలాంటి కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ బడ్జెట్లో కావాలనుకున్నా కానీ వీళ్ళు కస్టమైజ్ చేసేస్తారు మీ రిక్వైర్మెంట్స్ చెప్పారంటే. క్వాలిటీ అయితే ఎక్కడా కాంప్రమైజ్ కారు. నా బ్లౌజ్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ లెహంగా వచ్చేసి రఫుల్ లెహంగా. వీళ్ళు క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తారు. మీరు ఒకవేళ బల్క్లో ఆర్డర్ చేసుకున్నారు అంటే మీకు తక్కువకే వచ్చేస్తాయి. మీరు ఒకవేళ బర్త్డే ఈవెంట్స్ కానీ లేదా ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంది, మీకు కస్టమైజ్డ్ అవుట్ఫిట్ కావాలి అంటే మీరు వీళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి, విత్ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నచ్చిన అవుట్ఫిట్ని నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్లోకి మరి జ్యువెలరీ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే నేను అంతే బ్యూటిఫుల్గా ఉండే జ్యువెలరీ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్పార్కిల్స్ బై స్వాతి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ బీడ్ జ్యువెలరీ లైక్ మోనాలిసా బీడ్స్, హైడ్రో, షుగర్ పర్ల్ కలెక్షన్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. డిజైనర్ ఏడీ కలెక్షన్, ఇంకా మొజానైట్ కలెక్షన్ కూడా ఉంది. మీరు ఒకసారి పేజ్ అయితే డెఫినెట్లీ చెక్ చేయాల్సిందే, మీకు డెఫినెట్లీ నచ్చుతాయి. అండ్ నాకు ఇంకొక నచ్చే బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర డిజైనర్ వేర్ అనే కాదు, సింపుల్ ఆఫీస్ వేర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఏవైనా ఈవెంట్స్, గ్రాండ్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, వాటికి తగ్గ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది అట్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్. క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఇది కూడా నేను మళ్ళీ వేసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో మీరు చూడొచ్చు నన్ను. స్పార్కిల్స్ బై స్వాతి పేజ్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ కింద ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ జ్యువెలరీ వేసుకొని మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఫైనలీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకా రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది కూడా ఒకటో 11 12 13 14. ఓకే, 15 16 17 18 19 20. చాలు, ఇంకా చాలు, 20నే చాలు. 21 22 23 24 25 26 27 28 29 29 చాలు. 30 31. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఏ జ్యూస్ లెక్కేసానా? ఏం జ్యూస్ ఇది? ఎంత బాగుంది చూడ్డానికి.
ఏదో ట్రై చేయి. వాటర్ మెలన్ జ్యూస్ దాంట్లోకి ఏమైతే ఇంతకంటే అదృష్టం ఏ వైఫ్కి ఉంటుంది చెప్పండి. నా కోసం ఇంత ఎఫర్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి రెసిపీస్ అన్నీ చేశారు. నాకు నిజంగా మాటలు రాలేదు. నేను అడిగాను ఎందుకు ఇంత ఎఫర్ట్స్ తీసుకున్నావు అంటే నేను ఇష్టంగా చేశాను, నాకు అసలు ఏం కష్టం అనిపించలేదు అని చెప్పారు. సో బర్త్డే అయితే ఇవన్నీ ఎవరైనా తింటారా? మంచిగా వాళ్ళు ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి. ఆయన మాత్రం సింపుల్గా పెట్టుకున్నాడు చూడండి. నాకు మాత్రం ఇవన్నీ పెట్టి ఇవన్నీ నేను తినాలంట. మళ్ళీ పొద్దున్న ఒక దోశ కూడా తిన్నా నేను. అసలు ఇంపాసిబుల్ నేను ఇన్ని తినడం కూడా. నా డైట్ ఎంత గోవిందా గోవిందా. డైట్ గోవింద అయితే నేనేం లేదు. ఇంకా ఈరోజు 2-3 కేజీలు ఈజీగా పెరుగుతా. లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ మిస్టర్ హస్బెండ్. థ్యాంక్ యూ. సారీ, వెల్కమ్. అలవాటు అయిపోయింది కదా థ్యాంక్ యూ చెప్పి. సో నాకు టమాటో రైస్ తినాలనిపించింది చాలా రోజుల తర్వాత. సో అది చేయించుకొని తిన్నాను. తనే చేసారులేండి, అడిగారు ఏది కావాలి అని. అండ్ అసలు ఎన్ని వెరైటీస్ నాకు 32 చెప్పేసరికి వ్లాగ్ ఫుల్ లెంతీ అయిపోతుంది. నేనేమన్నా అడిగాను నిన్ను నేను చూస్తున్నాను. బ్యాగ్ కదా కదా ఏంటి దాని ఎప్పుడైనా రోజు కష్టపడుతున్నది. 4 రోజుల నుంచా? ఈరోజు వస్తుంది అది. ఆర్డర్ పెట్టి 27 రోజులు అయింది. బ్యాగ్ కదా ప్రామిస్? బ్యాగ్ కదా? నాతో అబద్ధం చెప్పవులే. చెప్పు బ్యాగ్ కదా? చెప్పు కదా కదా చెప్పు కదా. బర్బరీ కదా? అది మరి మన తెలివి అట్లుంటుంది. నాకు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం కావాలి చెప్పండి. నచ్చినవన్నీ చేసి పెట్టే హస్బెండ్ ఉన్నారు. చెప్పాను మేబీ ఇది అందరికీ అంత అనిపించదేమో, కానీ నాకు ఆ ఎఫర్ట్స్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం తీసుకున్నారు కదా అంత కష్టము, అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు గిఫ్ట్లు ఏం లేవా? ఏమీ లేదు కదా అబ్బు. నువ్వు నువ్వేం చేయలేదు నాకు. వద్దులే అబ్బు, ఊరికే అన్నా. జోక్ చేసా, వద్దు అబ్బు. ఇప్పుడు ఇరే క్లీన్ చేసా, వద్దు ఊరికే అన్నా. ఏం గిఫ్ట్ చేసావు పండు? couple of things. Show me. Didn't take that much time, that's why I made it. It's okay. Show me. Okay. Mama, happy birthday. Thank you. You're welcome. What next? No matter what age, I will always need you, Mama. ఎన్ని రాసావరా నువ్వు కూడా? 32 రాసావా ఏంటి? 6. ఇది అబ్బు గారు చేసిన గిఫ్ట్. షో మీ అబ్బు. You are the queen of kindness, Amma. Oh, thank you, Abu. Thank you so much. That is so sweet of you. Thank you, Abu. Happy birthday. Thank you, Nana. Thank you so much. How was your day? My day was good, Abu. I'll make you another present. Okay. అబ్బు నిన్న రాత్రి నుంచి కలవరేస్తున్నాడు ఆ రస్మలై తినాలి అని. ఫేవరెట్ ఎవరికో ఫేవరెట్ కదా రస్మలై. నాకు ఫేవరెట్. నీకు ఫేవరెటా? ఎలా ఉంది అబ్బు? నాన్నకు థ్యాంక్ యూ చెప్పు. నాన్నకు చేసింది. రస్మలై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే రస్మలై కేక్. బిఫోర్ దట్ నేను ముందు వ్లాగ్లో చూపించాను కదా, ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. కేక్ కోసం అయితే నా దగ్గర ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. దీంట్లోకి 1 కప్ షుగర్ పౌడరు, 3/4 కప్ వెజిటబుల్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలండి, బీట్ చేసుకోవాలి. దాంట్లోకి 2 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోరు,
2 స్పూన్స్ బేకింగ్ పౌడరు అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అన్ని మిక్స్ చేసేసి హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మేము కూడా ఫస్ట్ టైం ఈ అవెన్లో అయితే ట్రై చేస్తున్నామని. నేను ట్రై చేశాను కానీ మా ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా బేకింగ్ అయితే ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఏదో ఆకుపాక్ కరేపాక్ చేసి కేక్ని బేక్ చేసాము. మాకు ఆ అవెన్ ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు. ఎక్కువ మేము యూస్ చెయ్యం. దాంట్లో ఎంతసేపు కుకింగ్ సామాన్లు దూర్చి పెడదాం అంతే. ఈరోజు ఆ అవెన్లో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసి క్లీన్ చేసి మేము బేకింగ్కి యూస్ చేసుకున్నాము. నా బర్త్డే రోజు చేసిన ఘనకార్యాల్లో ఇది కూడా ఒకటి. సో ఇవన్నీ మిక్స్ చేసి అవెన్లో 30 మినిట్స్ పాటు 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఏమో అక్కడ పెట్టేసుకోవాలండి. ఆ టెంపరేచర్లో పెట్టుకోవాలి. ఈ కేక్ ప్రాసెస్ అయితే మేము కూడా ఫస్ట్ టైమే కాబట్టి అవెన్లో యూట్యూబ్లో చూసి చేస్తున్న ప్రయోగమే అండి. మాకు కూడా పెద్ద ఐడియా లేదు ఈ బేకింగ్ గురించి. మాకు మంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరితో షేర్ చేస్తాం డిఫరెంట్ రెసిపీస్. అయితే కుకీస్ అవి ట్రై చేద్దామని అనుకుంటున్నాం. బ్రెడ్ కుకీస్ చూద్దాం. సో ఏం చేసామో తెలీదు, అవుతుందో కాదో అనుకున్నాం కానీ లాస్ట్కి మాత్రం పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే రెడీ అయిపోయింది అనమాట. తర్వాత ఈ విప్డ్ క్రీమ్ వచ్చేసి మనకి వాల్మార్ట్లో దొరికిందండి రెడీమేడ్ది. దీన్ని బాగా విప్ చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. ఇది కేక్ పైన కోట్ చేసుకోవడానికి చాలా స్వీట్గా ఉంది. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది ఇదైతే. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కింద వ్యాక్స్ పేపర్ వేసామన్నమాట కేక్ కోసం అని. పర్ఫెక్ట్గా వచ్చింది. పైన అయితే మధ్యలో మాత్రం ఒక పెద్ద హోల్ వచ్చింది. సో దీనిపైన మనం రస్మలై చేసుకున్నాం కదా, ఈ రస్మలైని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనే పెట్టాం. బాగా కూల్గా ఉంది అది. యాక్చువల్లీ ఈ కేక్ని 2 లేయర్స్గా చేయాలా, అది రాలేదు, కట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా 1 లేయర్ పైనే రస్మలై పెట్టి దానిపైన ఈ విప్డ్ క్రీమ్ ఉంది కదా అది పెట్టారనమాట మొత్తం. సో ఇలా మనం కేక్ని పోక్ చేసి దానిపైన ఈ ఏవైనా బ్యాటర్ అది స్ప్రెడ్ చేసామంటే, అదే రస్మలై అది పోసాము అంటే లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మొత్తానికి కేక్ కూడా హోమ్మేడ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తయారు చేశారు మా ఆయన. అండ్ నౌ ఇట్స్ కేక్ కటింగ్ టైం. కేక్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నింది. కాకపోతే ఈ బర్త్డే అంతటికి ఒకటే మిస్ అయిండేది ఏంటి అంటే మేము టెంపుల్కి వెళ్ళలేకపోయామండి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఎవరి బర్త్డే ఉన్న టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. హ్యూస్టన్లో ఉంటే మనకి దగ్గరలోనే ఉండేది కదా టెంపుల్, బట్ ఇక్కడ కుదరలేదు. నువ్వు ఏ టైంకి పుట్టావమ్మా? ఏమో బామ్మని చెప్పాలా, 5:12 3, 2, 1. And go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy. Okay, happy birthday, amma. Yay! సో ఇదండి నా బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.